నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు విశాఖపట్నం డిపిటిఓ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ చలో డిపిటిఓ కార్యాలయం పేరిట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరాజు మాట్లాడుతూ సంస్థ ఎండీకి సమస్యలపై వినతి పత్రం ఇచ్చి దఫాలుగా 5 సార్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. మెమొరాండంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనాలని కోరారని వాల్తేర్ డిపో కార్యదర్శి వసంతరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ కార్యదర్శి ఏకే శివాజీ, గాజువాక, మద్దులపల్లం డిపో ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈనాటికి 6 దిశలుగా నిరసన అయితే తెలియజేస్తున్నాం. అయినప్పుడు కూడా యాజమాన్యం వర్కర్లకి వెల్ఫేర్ అయితే చేయకుండా తీవ్ర ఇబ్బందులకి అయితే గురి చేస్తూ ఉన్నారు. అన్యాయంగా కండక్టర్కి అయితే కేసులు రాస్తూ ఉన్నారు. సక్రమైన బస్సు ప్రయాణికుడికి ఇచ్చే మార్గం లేదు. బస్సులు సక్రమైన రీతిలో లేకపోవడం వల్ల ప్రజలకి అసౌకర్యం కలిగే విధంగా బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు సిటీ అయితే విశాఖ సిటీ స్మార్ట్ సిటీగా పేర్కొంటూ గౌరవ ప్రధానమంత్రి గారే స్మార్ట్ సిటీ చూసి ప్రజలకి సౌకర్యం కల్పించమంటే ఈరోజు ఆర్టీసీలో ఒక్క సిటీ బస్సు కూడా కొత్త బస్సు లేని పరిస్థితి అయితే ఈరోజు ఉంది. గత 6 సంవత్సరాలుగా ఒక్క బస్సు కూడా లేదు. మేము నేస్తం మజూరుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజలు పెరిగి ఉన్నారో విశాఖ జిల్లాలో ఆ జిల్లా ప్రజలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచమని చెప్పి కార్మికులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగించమన్నాం. బస్సు సౌకర్యం లేక ప్రజలు అధికమైపోవడం వల్ల ఈరోజు కండక్టర్కి పనిభారం పెరిగి అన్యాయంగా కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడి ఉంది. వీటన్నిటికీ ముడిపడి ఉన్న ఆనాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో 1/19 సర్క్యులర్ ఆ సర్క్యులర్ అమలు చేసినట్టయితే కండక్టర్ కానీ, డ్రైవర్లు కానీ, మెకానికల్ కానీ, క్లర్కులు కానీ అందరూ కూడా ఆ సర్క్యులర్ ద్వారా కూడా లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్గా 1/19 సర్క్యులర్ అమలు చేయమని, అలాగే వర్కింగ్ కండిషన్స్ అన్నీ కూడా అమలు చేయమని, ప్రప్రదంగా ఈ సిటీకి సంబంధించి సిటీలో బస్సు సౌకర్యం తక్కువ ఉండడం వల్ల ప్రయాణికులు పెరగడం వల్ల ఏదైతే కండక్టర్లు కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఆ కేసులపైన న్యాయం చేయమని చెప్పి నేషనల్ మజ్దూర్గా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగా ప్రత్యేకంగా మేము ఈ జిల్లా నాయకులుగా ప్రత్యేకించి మేము రాష్ట్ర కమిటీకి అయితే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా రాష్ట్ర కమిటీకి ఈరోజు వివిధ జిల్లాల్లో కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని రాష్ట్ర కమిటీ టేకప్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్నందుకు విశాఖ జిల్లా తరఫున నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.